వేడి వేడి అన్నంలోకి చట్నీ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బా! ఎంత టేస్టీగా ఉంటుందో కదా! ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. పుట్నాలతో చట్నీ పొడి చాలా బావుంటుంది. ఒక కప్పు గుండు పుట్నాలంటారు. ఒక కప్పు తీసుకున్నాను. అందులోనే 2 స్పూన్ల మిర్చి పౌడరు. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2 స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ అనేది మెత్తగా ఉండాలి. చూడండి ఎలా మెత్తగా అయిందో అలా మెత్తగా ఉండాలి. మనం ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ నూనె వేడి అయ్యేంత వరకు మనం వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 2 గడ్డలు ఒలుచుకున్నానండి. ఈ చట్నీ పొడులకు ఎక్కువ ఉంటే బాగుంటుంది వెల్లుల్లి. అందులో కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఒక్క ముక్క దంచుకోవాలండి, మెత్తగా దంచుకోకూడదు. మనము ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిటపట అన్న తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిని, అది అందులో వేసేయాలి. పోపులో వేసేయాలి. పోపులో వేసి కొంచెం ఫ్రై కావాలి. అయిన తర్వాత అందులోనే మనము కరివేపాకు ముందే కడిగి పెట్టుకున్నానండి. కరివేపాకు వేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాల పౌడర్ను, అది అందులో వేసి కలపాలి. అది ఫ్రై కావాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రై కావడానికి. అలా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది చట్నీ పౌడర్. చూడండి అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కిందికి మాడిపోతుంది. అందుకని అలా కలుపుతుండాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, అలా గోల్డ్ కలర్ రావాలి చూడండి. అలా వచ్చిన తర్వాత దింపేసుకోవడమేనండి. అంతే, అయిపోయింది చట్నీ పౌడర్. చూడండి వేడి వేడి అన్నంలోకి చట్నీ పౌడర్ నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.